హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 3 చూద్దాం. ఓకేనా? సో మీ అందరూ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 1 and 2 కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 3 చూద్దాం. ఓకేనా? లెట్స్ మూవ్ టు ద ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 3. సో దిస్ ఈజ్ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 3. ఓకే, సో అగైన్ సెక్షన్ ఏలో 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, సో ఈ 9 క్వశ్చన్స్ కూడా సో ఒక్కొక్క చాప్టర్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో టోటల్గా 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, సెకండ్ ఈజ్ ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, థర్డ్ వన్ ఈజ్ ఫ్రమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ కెమికల్ బాండింగ్, ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ థర్మోడైనమిక్స్, సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం, సెవెంత్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ redox reactions, and 8th question from organic chemistry, and 9th question is from hydrocarbons. So ఈ 9 క్వశ్చన్స్ 9 చాప్టర్స్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? సో సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 14 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ 5 చాప్టర్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 10 and 11 are from basic concepts of chemistry. Question number 12 and 13 are from atomic structure. Okay, and question number 14 is from classification of elements. Question number 15 and 16 are from chemical bonding. Question number 17 is from thermodynamics. 18 is from equilibrium. 19 question is from redox reactions. 20 and 21 questions are from organic chemistry first chapter, some basic principles and techniques. Okay, and 22nd and 23rd questions are from hydrocarbons. So ఇవన్నీ 2 marks questions. Okay, so next section C. సో ఇది 4 మార్క్స్ సెక్షన్. ఇందులో మీరు 8 క్వశ్చన్స్ రాయాలి. సో టోటల్గా 12 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఓకే, 24th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, 25th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, 26th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అండ్ 27th and 28th questions are from chemical bonding, and 29th and 30 questions are from thermodynamics, 31 and 32 questions are from equilibrium. Okay, 33 question is from redox reactions, and 34 question is from organic chemistry, and 35 question is from hydrocarbon. Okay, so ఈ 12 questions 4 marks questions. Next coming to last section, section D. సో ఇందులో 8 marks questions ఉంటాయి. 3 questions ఇస్తాడు, మీరు 2 questions అటెంప్ట్ చేయాలి. ఓకే, 36th question is from atomic structure, 37th question is from classification of elements, and 38th question is from hydrocarbons. Atomic structure and classification of elements పర్ఫెక్ట్గా చదివేసుకుంటే సరిపోతుంది. సో 38th question is from hydrocarbons. సో ఇది మీరు చదవాలనుకుంటే చదువుకోండి, సో ఆన్ సేఫ్ సైడ్. బట్ ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ దెన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయినాక యూ క్యాన్ గో ఫర్ హైడ్రోకార్బన్స్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 3కి మీరు 4 days పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ డే మీరు ఈ 2 8 marks క్వశ్చన్స్ చదివేసుకోండి. సెకండ్ అండ్ థర్డ్ డే మీరు సెక్షన్ సిలో ఉన్న 4 marks క్వశ్చన్స్ చదివేసుకోండి, 6 and 6 questions. అండ్ 4th డే మీరు 2 and 1 mark క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒకటే రోజు చదివేసుకోండి. ఓకే, టోటల్గా 4 days పెట్టుకోండి ఈ క్వశ్చన్ పేపర్కి. ఓకే, సో ఈ 4 daysలో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 3 కంప్లీట్ అవ్వాలి మీకు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 3. సో 4 days అయినాక నేను మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 4 అప్లోడ్ చేస్తాను. బై దెన్ you be perfect with these 3 practice question papers along with model paper 1 and 2. టోటల్గా ఈ 5 question papers మీరు పర్ఫెక్ట్గా ఉంటే దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 4 and 5 కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, బాయ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.